శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. నిన్న నేను ఉద్యోగాలు వద్దంటున్నారు, చదువుకోవాలి కానీ అంటే సమాజం రకరకాలుగా మార్పుగా ఉంది, ఆడపిల్లలు రకరకాలుగా ఉంటున్నారని, చదువుకుని ఉండడం ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా అవసరమైతే ఉద్యోగాలు చేయాలని, వాటికి అనుగుణంగా ఒప్పుకునే కొన్ని పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి, మేనరకాలు కూడా జరుగుతున్నాయి అని చెప్పాను కదా. ఇదంతా తిరోగమనమే కదండి. ఒకప్పుడు ఆ ఒంటింటి కుందేళ్ళలా పరిమితమైన ఆడవాళ్ళు చక్కగా చదువుకుని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి బోళ్ళు సంపాదించుకుంటున్నారు. అటు తండ్రిని అడగక్కర్లేదు, భర్తని అడగక్కర్లేదు. తమ స్వతంత్ర డబ్బుతో తమ అవసరాలు గడుపుకుంటూ ఇంటి అవసరాలు కూడా చూస్తున్నారు. ఎన్నో ఈఎంఐలు ఇల్లు కొనుక్కున్నా అది కడుతున్నారు. ఇవన్నీ నేను ఎప్పుడూ బంగారపు తల్లుల గురించే చెప్తాను. చెడ్డ స్త్రీలు మగుడిని కరాచి రంపాన్ పెట్టి వాళ్ళు అక్రమ సంబంధాలు పెట్టుకుని చంపి వాళ్ళ గురించి మాట్లాడను. అయితే ఇలా ఉన్న ఆడపిల్లలు ఇప్పుడు ఈ బయట ఈ దుష్ట స్త్రీల ప్రవర్తన వల్ల భయపడిపోయి ప్రతి వాళ్ళు దగ్గర సంబంధాలు చేసుకుందుకు, ఉద్యోగాలకు బయటికి పంపకూడదు, ఇలాంటి నిర్ణయాలకు వస్తున్నారండి. ఎన్ని ఏళ్ళు ఆడవాళ్ళు ఒంటిళ్లలోనూ ఇంటికే పరిమితం అయిపోయి ఈ చదువుని ఈ ఉద్యోగాల్ని సాధించుకోగలిగారు. ఒకప్పుడు గవర్నమెంట్ ఉద్యోగాలే ఎవరికైనా వస్తే తప్ప ఇన్ని కంపెనీలు లేవు, సాఫ్ట్వేర్లు లేవు, ఇన్ని ఇంజనీరింగ్లు లేవు, కాలేజెస్. అలాంటిది అందరూ ఇంజనీరింగ్ చదువుకుని ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం తెచ్చుకుని చక్కగా జీవిస్తున్న టైంలో కొంతమంది దుష్టుల వల్ల అందరికీ కూడా కొంత ముద్రపడిపోయి భయాలు పెరిగిపోయి తిరిగి మేనరికాలకి ఉద్యోగం చేయకుండా ఉండడానికే మొగ్గు చూపిస్తున్నారు. పైగా ఈ మధ్య డే కేర్ సెంటర్లో చూసాం కదా, క్యాబ్జెమినీలో ఆఫీస్లోనే ఉంటారు పేరెంట్స్, అక్కడే అందులోని డే కేర్. వాళ్ళకి టాయిలెట్ వాడే గన్ షాట్ పెట్టేసి నోట్లో వాళ్ళని కొట్టేసి వాళ్ళని చెప్తే ఇంకా కొట్టేస్తామని బెదిరించి చిన్న పిల్లల్ని ఆయాలు ఎన్ని బాధలు పెట్టారండి. అసలు వాళ్ళు మనుషులైనా మానవ రూపంలో ఉన్న స్త్రీల, అసలు స్త్రీ కారుణ్యానికి ప్రతిరూపం అంటారు. ఇదేనా చేయవలసిన పని? ఇంకా అసలు ఉద్యోగం చేసే వాళ్ళకి భరోసా ఏముంటుంది పిల్లల గురించి? అలానే పిల్లలకి అండం మానేస్తారా? ఉద్యోగాన్ని మానేస్తారా? ఆల్రెడీ ఆ ఉద్యోగంలో అప్పుడే కొన్ని ఈఎంఐలకి ఇల్లు కొనుక్కునేది కమిట్ అయిపోయి ఉంటారు కదా, మానలేరు. అందరికీ పెద్దవాళ్ళు పిల్లల్ని చూసే ఫెసిలిటీ ఉండదు. ఏం చెయ్యాలండి? వాళ్ళకి కఠినాతి కఠినమైన శిక్ష విధించాలి. పిల్లల్ని అంత దారుణంగా చూస్తారా? మళ్ళీ బోల్డ్ డబ్బులు అవన్నీ కూడా కట్ చేసుకుంటారు శాలరీలో ఇలా చూసినందుకు. హైదరాబాద్లో కూడా మా వాళ్ళ పిల్లలు చేస్తే అందులోనే డే కేర్లో పెట్టేవారు. అంటే ఇంత దారుణంగా ఏం చూడలేదులేండి. చాలా డబ్బు అయితే కట్ చేసుకునేవారు. ఫ్రీగా అయితే కాదు చూడడం అన్నది. అసలు ఆ పసిపిల్లల్ని అలా చేయడానికి వాళ్ళకి ప్రాణం ఎలా ఒప్పింది? అసలు దుర్మార్గత్వం, రాక్షసత్వం, కఠినత్వం ఇంతలా ప్రబలిపోతున్నాయా? అసలు ఇవన్నీ తలుచుకుంటుంటే జీవనం సాగించే విధానం అవన్నీ సున్నిత మనస్కులకి సజావుగా జీవితాన్ని నడిపించే వాళ్ళకి చాలా బాధ కలుగుతోందండి. వినడమే చాలా కష్టంగా ఉంది. అసలు ఎలాగా వీటికి పరిష్కారం, వీటికి ఏంటి సొల్యూషను? ఆడవాళ్ళు ఉద్యోగాలు మానేయడమేనా? ఈ మగవాడికి వచ్చే ఒక సంపాదనతోనే ఇప్పుడు అన్ని ఖర్చులు దారుణంగా పెరిగిపోయాయి ప్రతివి. మళ్ళీ ఇంటికే ఇదివరకు వాళ్ళు మగుడు తీసుకెళ్తే తీసుకెళ్ళడం, లేకపోతే ఇంట్లో ఉండడం, వచ్చి వెళ్ళే వాళ్ళకు వండి పెడుతూ ఉండడం. అప్పుడు బంధువులు రాకపోక అవి ఎక్కువగా ఉండేవి. తరచూ ఎవరో ఒకరు వస్తూనే, నెలకి 2-3 బంధువులు ఖచ్చితంగా అయితే వచ్చేవారు ఇదివరకు. ఇప్పుడు అసలు ఎవరు బంధువులే రావడం లేదు. వాళ్ళకి వండి పెడుతూ అలాగే ఉండేవారు. ఇప్పుడు ఈ చదువుకుని చక్కగా సంపాదించుకుంటున్న ఆడపిల్లలు ఈ పిల్లల కోసం ఉద్యోగాలు మానేయాలా, లేదా పిల్లల్నే కండం మానేయాలా, లేదా వివాహాలే మానేయాలా? దీనికి సమాధానం ఏమిటి? పరిష్కారం ఏమిటి? పెద్దవాళ్ళు కొన్ని చోట్ల చూస్తున్నారు, పెద్దవాళ్ళని తెచ్చుకుని కూడా ఉంచుకుంటున్నారు వాళ్ళ పిల్లల కోసం. అది వాళ్ళ స్వార్థం అవ్వచ్చు, అవసరం అవ్వచ్చు, లేదా పెద్దవాళ్ళు మొదటి నుంచి అక్కడ ఉండి ఆ అలవాటు చప్పున అవ్వచ్చు. కానీ అన్ని చోట్ల అలా పెద్దవాళ్ళు వచ్చి ఉండడం కుదరదు కదా.
అప్పుడు ఈ పిల్లల పరిస్థితి ఏంటి? అది నాకే ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. మా మనవరాలు ఉంది, మొన్న 8వ ఏడు వచ్చింది. అది 4th క్లాస్ చదువుతోంది. మా కోడలు జాబ్కి వెళ్ళిపోతుంది. తను వచ్చేటప్పటికి సిటీలో దూరం కదా, 7:30 అయిపోతుంది. దగ్గరలో ఉండేది మొన్నటిదాకా ఆఫీస్, దూరంగా మార్చేశారు. కానీ లక్కీగా మా అబ్బాయి వర్క్ ఫ్రమ్ హోమ్, నైట్ షిఫ్ట్. వాడు ఉంటాడు ఇంట్లో. కానీ పిల్ల స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్స్ అంటూ ఏమీ ఉండవు. ఏవో కొన్నవి, ఈ కేకులని, జంతికలని ఏమైనా తప్ప. లేకపోతే నూడిల్స్, మా అబ్బాయి నూడిల్స్ చేసి పెడతాడు. అవి ఏం మంచివి. నాకు అయ్యో వెళ్ళి ఒక 10 రోజులైనా ఉండి వాళ్ళకి తను పొద్దున వంట అది చేసి పిల్లకి కావాల్సింది చేసి వెళ్ళిపోతుంది. ఇంకా సాయంత్రం అది ఏం చేస్తుంది? తను రాదు అప్పటికి. ఇంకా వాళ్ళు కూడా ఉద్యోగం చెయ్యాలి. చెప్పాగా కొన్ని ఈఎంఐలకి వాటికి కమిట్ అయి ఉంటారు. అలాంటప్పుడు మానలేరుగా. ఈ పిల్ల ఏవో ఒకటి తింటుంది. మా అబ్బాయి ఆ టైంకి ఏవో ఒకటి తెస్తాడు, తింటుంది స్నాక్స్ పెట్టడం. కానీ ఆ బయట పడతాయి, పడకపోతాయి. తరచూ దానికి పాపం కడుపులో నొప్పి రావడమో, తేడా చేయడమో జరుగుతుంది. నా దగ్గర ఇక్కడ వదిలేయండి అర్రా, ఇక్కడ మేము మంచి స్కూళ్ళు ఉన్నాయి, ఇక్కడ కూడా నేను చూసుకుంటాను అంటే వదలరు. అబ్బో మా పిల్ల మేము వదలం, అది ఉండలేదు అంటారు. పోనీ నేను వెళ్ళి అంటే ఒక 10 రోజుల్లో సమస్య తీరిపోదు, కానీ ప్రాణం ఒప్పక వెళ్ళి ఉండి ఓ 10 రోజులు చేసి పెడదాము అంటే మా నాన్నగారితో నాకు అవ్వదు. ఆ మధ్య ఎప్పుడో డిసెంబర్లో వారం రోజులు వెళ్ళాను. అప్పుడు మా వారికి కొన్ని సెలవులు అన్నీ కలిసి వచ్చాయి. నువ్వు వెళ్ళు అంటే వెళ్ళాను, అంతే తప్ప మిగతా టైంలో నాకైతే అవ్వదు. మరి అన్ని రోజులు ఈయన చూడడం కుదరదుగా. అస్తమానం ఈయన టైమింగ్స్ ఆయనకి క్యారేజీ తెచ్చి పెట్టడానికి అది కూడా కుదరదు. ఇప్పుడు లేట్ అయిపోతుంది. నాన్నగారు 12 తింటారు, ఈయన 2 వస్తారు ఆఫీస్కి. అప్పుడు ఆయన ఏదో సెలవులు అని వెళ్ళడానికి పర్మిషన్ ఇవ్వడం వల్ల నేను కదలడం అయింది. కానీ అనిపిస్తుంది ఆ పిల్లని నా దగ్గరికైనా తెచ్చేసుకోవాలి. అయ్యో మంచి ఫుడ్ అది పెట్టాలి కదా, దానికి ఏవో తినేస్తుంది స్నాక్స్, అవి తేడా చేస్తుంది అనిపిస్తుంది. కానీ ఇంకా కొన్ని విషయాలకు మనం ఏం చేయలేంగా. మన పిల్లల విషయం అయితే మనం చేస్తాం, మన వాళ్ళ విషయం వాళ్ళ ఇష్టం. కానీ అయ్యో నా దగ్గర తెచ్చి ఉంచుకోవాలని ప్రాణం ఎంత కొట్టుకుపోతుందో. కానీ ఎవరి పిల్లల్ని ఎవరిస్తారు? మరి ఈ పిల్లలు, చంటి పిల్లల్ని చూడడం అనేది చాలా సమస్య అయిపోతుంది అందరికీ. ఉద్యోగం చేసే వాళ్ళకి కొంతమందికి చూడరు, చూస్తామన్నా ఇవ్వరు. కొంతమంది ఇలా రకరకాలుగా ఉంటుంది. ఆ పిల్లలు కూడా ఉండకపోవచ్చు. అయితే ఇలా డే కేర్ సెంటర్లో ఇలా దారుణాలు చేసేసి పిల్లల్ని ఇంత బాధలు పెడతారా? వాళ్ళని అసలు నిజంగా చంపేసిన పాపం లేదు. అంత పాపిష్టి వాళ్ళు. పసిపిల్లలకి చెప్పడం కూడా తెలీదు. పైగా చెప్తే ఇంకా బాధిస్తాం, ఇంకా కొట్టేస్తాం అని బెదిరిస్తున్నారట. ఏంటండి ఈ దారుణాలు? ఏంటో ఏవి చెప్పాలన్నా. అందుకే నాకు ఏదైనా చెప్తే మనసు చెలించిపోయినట్టు ఉంటుంది. అందుకని ఈ దారుణాల జోలికి నేను ఎక్కువ వెళ్ళను. కుటుంబ విషయాలు ఇలా ఉండకండి, అలా ఉండకండి అని నేను మోటివేషన్గానే చెప్తాను తప్ప, లేదా జీవిత అనుభవాల్లో కొంచెం ఎవరైనా నేర్చుకుంటారని తప్ప ఇలాంటి వాటి జోలికి వెళ్ళను. కానీ ఒక్కోసారి చెప్పవలసి వస్తుంది. పిల్లల్ని అందరూ జాగ్రత్తగా చూసుకోండి. పిల్లల్నే కండం మానేస్తే వ్యవస్థకే అది దెబ్బ అవుతుంది. ఉండాలి కదా, ఒకళ్ళో ఇద్దరు పిల్లలు ఉండాలి. చాలా కాలం ఒక్కళ్ళనే కనేవారు, ఇప్పుడు ఉండాలి, ఇంకా ఎక్కువ పిల్లలను ఉండాలని అంటున్నారు. గవర్నమెంట్ చెప్పేస్తోంది, కానీ వాళ్ళని జాగ్రత్తగా ఎవరు చూస్తారు? గవర్నమెంట్ వచ్చి చూస్తుందా? ఏదో పథకాల కింద డబ్బేసిస్తే అయిపోయిందా, 20,000 ఎంతో, అది వీళ్ళే ఏర్పాటు చేసుకోగలరు ఉద్యోగాలు చేస్తుంటే. ఈ పిల్లలని మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది ఎలాగా అని ఈ పెద్దవాళ్ళే సహకరించి చూడడమో ఏదో జరగాలి అంతే. అంతకన్నా ఏం పరిష్కారాలు కనపడడం లేదు. లేదా పెద్దవాళ్ళు జాగ్రత్తగా చూస్తాము అన్న భరోసా మీకుంటే కొన్నాళ్ళు ఉద్యోగం చేసిన తర్వాత మానేద్దరు. కానీ కొంత మీ అవసరాలు తీరాక అప్పటిదాకా పెద్దవాళ్ళ దగ్గర ఉండనివ్వండి. అలా అయినా చెయ్యండి. మరి పరాయి వాళ్ళ పాలబడి పిల్లలు ఇబ్బంది పడి కన్నా అది నయం కదా. మన వాళ్ళ దగ్గర జాగ్రత్తగా ఉండడం నయం కదా. ఇదండి ఈరోజు నేను చెప్పే టాపిక్. మీ అందరి అభిప్రాయాలు కూడా కామెంట్ బాక్స్లో తెలియజేసేయండి.
మీ అందరికీ కూడా పిల్లలు మనవలు ద్వారా ఈ సమస్య ఏంటో మీకు అర్థమై ఉంటుంది కదా. మరి అక్కడ మాట్లాడుకుందామా. ఉంటాను, మీ స్నేహితురాలు విజయ పన్నాల.